హాయ్ అండి, నేను మీ శేఖర్ని. మీకు అప్పుడు నైట్ చూపించాను కదా, నైట్లో పెద్ద క్లారిటీగా రావట్లేదు అనమాట. డేలో చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. ఇక్కడ నుంచి బొగ్గు షిఫ్ట్ చేస్తుంటే అక్కడ కరెంట్ తయారవుతుంది అన్నమాట. మీనాక్షి పవర్ ప్లాంట్. నైట్ డ్యూటీ అయ్యి రూమ్కి వెళ్తా ఉన్నాను. చూసారా, రూమ్లో ఉండి ఏదో వీడియోలు చేస్తున్నాను కదా. నైట్ మొత్తం మేల్కొని ఇప్పుడు వెళ్తున్నా రూమ్కి. అక్కడ రౌండ్ బకెట్లుగా ఉన్నాయి చూసారా, అది తిరుగుతూ ఉంటే బొగ్గు దాంట్లో నుంచి ఇట్లా వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా అదేనండి. దీని లోపల నుంచి ఇట్లా బెల్ట్ ఉంటుంది, బెల్ట్ ద్వారా అలా అక్కడ చేరుతుందన్నమాట. చూసారా, ఎప్పుడైనా ఫైర్ అయితే ఆపేదానికి ఇది వాటర్ పైప్ లైన్ అనమాట. వాటర్ ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, అట్లా తిప్పడమే లేటు ఫుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా బొగ్గుని చూపించాను కదా, బొగ్గు ఫైర్ అయ్యి చూపిస్తాను చూడండి. చూసారా, దీన్ని ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ని క్లియర్ చేస్తారన్నమాట వాటర్తో. చూసారా బొగ్గు ఎలా ఫైర్ అవుతుందో. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి పడుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం లేస్తాం, ఎందుకంటే నైట్ మొత్తం మెలకువతో డ్యూటీ చేశాను కదా. డ్యూటీ పెద్దగా ఏం కష్టమేం లేదు, కానీ నిద్ర మెలకువ ఉండాలి. చూసారా, దీనికి ఎంత బాగా రెడీ చేశారో, వర్షం పడ్డా తడవకుండా. దీంట్లో నుంచి అక్కడ నుంచి ఇందాక చూపించాను కదా క్రైన్, దాంట్లో నుంచి బెల్ట్ మీద పడుతుంటే బెల్ట్ తీసుకుని వెళ్ళి చూపిస్తాను చూడండి, ఎంత దూరం ఉందో చూసారా. అది ఇక్కడ నుంచి బెల్ట్ షిఫ్ట్ అవుద్దన్నమాట పైకి, అందుకని ఇది ఇలా కట్టారు. దీంట్లో నుంచి షిఫ్ట్ అయ్యి మోటార్ల ద్వారా అలా అక్కడ నుంచి అక్కడ చేరుతుంది అనమాట. సరే, ఒకటి రన్నింగ్లో ఉంది, ఒకటి ఆఫ్ అయి ఉంది. ఆ పక్కది రన్నింగ్లో ఉందన్నమాట, ఇది ఆఫ్లో ఉంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్, ముత్తుకూరు ఆనుకొని ఉందండి మీనాక్షి పవర్ ప్లాంట్. దీని పక్కన జెన్కో కూడా ఉంది, ఏపీ జెన్కో. అక్కడ కూడా వర్క్ చేశాను.